హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడేమో బట్టలు ఆరేస్తూ ఉన్నాను. ఏమైందంటే ముందు రోజు ఈవినింగ్ ఆరబెట్టాను అనమాట. అయితే ఉదయము అంటే కొంచెం తడిగా ఉంటాయి కదా, అంటే మంచు పడుతుంది కదా అని చెప్పి కొంచెం ఎండిన తర్వాత తీద్దాంలే అనుకున్నాను. కాకపోతే ఇంకా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఈ టైంలో మేడపైకి ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి ఈవినింగ్ వరకు ఆగా అనమాట. ఇప్పుడు టైం అయితే 3 అలా అవుతుంది. సో ఇప్పుడు ముందు రోజు ఉతికిన బట్టలు తీసేసి ఇప్పుడు మళ్ళీ బట్టలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే దారాలు ఎక్కువ ఉండవు కదండి. నాది ఒక దారం యాక్చువల్గా. కాకపోతే నా దారం మీద ఇటువైపు హాఫ్ దారం మీద వేరే వాళ్ళు ఎవరో వేశారు. సరేలే అని చెప్పి ఇంక నేను మిగతా హాఫ్ దారం ఉంటుంది కదా, సో దాని మీద ఆరబెట్టాను. అయితే మా ముందు వాళ్ళ దారం మీద కూడా హాఫ్ దారం వాళ్ళు ఆరబెట్టుకుంటే మిగతా హాఫ్ దారం ఖాళీగా ఉంటే అక్కడ నేను ఆరబెట్టుకున్నాను అనమాట. సో అట్లా హాఫ్ దారాల మీద ఆరబెట్టేసుకొని మిగతా బట్టలు తీసుకొని వచ్చేసా. ఇంక ఈ బట్టలు అయితే మడత పెట్టాలండి. కొన్నే ఉన్నాయి, సరేలే అవి ఇవి కలిపి మడత పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఈ చీరలో అయితే పెట్టా. ఇంకా ఆ తర్వాత అవైతే మడత పెట్టాలి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా, సో వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయాలి. అలాగే ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు కూడా సర్దేస్తే ఓ పని అయిపోద్ది. ఇంకా డిష్ వాషర్లో సామాన్లు అవన్నీ తీసేసి ఎక్కడైతే సర్దేశాను అనమాట. అంటే ఇక్కడ అన్నీ కూడా లంచ్ బాక్స్ సెక్షన్ అనమాట. లంచ్ బాక్స్లన్నీ ఒక దగ్గర పెట్టేశాను, స్పూన్స్ అన్నీ ఒక దగ్గర, కప్పులు, ఆ తర్వాత వాటర్ గ్లాసెస్ ఇవన్నీ ఎక్కడైతే సర్దేశాను. ఈ లోపల త్వరగానే వచ్చేసారు మా వాళ్ళు. 4:45కే వచ్చేసారు. ఏంటోనండి వీళ్ళు అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కసారి లేట్గా వస్తారు, ఒక్కొక్కసారి అయితే త్వరగా వచ్చేస్తారు. ఇవాళ చాలా త్వరగా వచ్చారు. 4:30కి స్కూల్ అవుతుంది. సో ఒక 15 మినిట్స్లోనే వచ్చేసారనమాట. ఇంక వాళ్ళు ఏం గేమ్స్ ఏం ఆడినట్లేరు. మామూలుగా అయితే 5కి వస్తారు, ఒక్కోసారి 5:30కి అలా కూడా వస్తారు. సో వాళ్ళ డాడీకి ఏదైనా స్పెషల్ క్లాస్ ఉంది అంటే ఒక్కొక్కసారి పాపం 6 వరకు కూడా ఉండిపోతారు. సో ఇంక ఇవాళ అయితే చాలా త్వరగా వచ్చారు. ఇంకా మా వారు వచ్చి రాగానే కొంచెం టీ పెట్టేసేవాటి, చాలా హెడేక్ వస్తుంది అంటే సరే అని ఇంక టీ పెట్టా. ఆ తర్వాత ఇంకా యాక్చువల్గా ఇవాళ ఏంటి అంటే గారెలు చేస్తాను. ఇవి ఉంటాయి కదా బొబ్బర్లతోటి. ఇంకా బొబ్బర్లతోటి గారెలు కదా,
చికెన్ గ్రేవీ చేసేద్దాంలే అని చెప్పేసి, అంటే అదైతే నైట్కి కూడా ఉంటుంది కదా, గారెలతోనూ తినొచ్చు. ఒకవేళ నైట్కి అన్నం అయినా లేకపోతే ఇడ్లీ అయినా దేనికైనా సరే చికెన్ కర్రీ ఉంటుంది కదా అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నా చిన్నవి, అవైతే కుక్కర్లో పెట్టేశాను. అది సిమ్లో పెట్టా, ఉల్లిపాయలు అయితే వేగాలి. సో అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు నానబెట్టేశాను. బొబ్బర్లు, ఇవి తెల్ల బొబ్బర్లు అండి. గారెలు తెల్ల బొబ్బర్లతోనే బాగుంటాయి కదా. చాలామంది ఏంటంటే అసలు బొబ్బర్లు హాఫ్ ఉంటాయి, హాఫ్ పప్పు దాంతో చేస్తారు. కాకపోతే ఇక్కడ అలా ఏం దొరకలేదు, ఈ పప్పే ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఆ పప్పే నానబెట్టేసి ఆ పప్పు తీసుకున్నాను. అందులో అల్లము, పచ్చిమిర్చి అయితే నా దగ్గర చాప్ చేసుకున్నట్టువి ఉన్నాయి. సరేలే అని చెప్పి అవి వాడేద్దాంలే అని చెప్పి ఇంకా అవైతే వాడేస్తున్నాను అనమాట. అల్లము, పచ్చిమిర్చి, కొంచెమే వాటరు, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ జారిపోయింది అంటే మాత్రం నూనె లాగేస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఒక 2-3 స్పూన్లు అంటాం కదా, సో అలా వేసాను అనమాట వాటర్ అంతే. కాకపోతే కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుంది కాబట్టి మధ్యలో కొంచెం ఆ పప్పులు అలాగే ఉండేలాగా ఇలా రుబ్బుకున్నాను అనమాట. ఇదిగోండి. సో ఇంక ఇందులో ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర అవి వేసుకొని గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఏ గారెలు అంటే ఇష్టం అండి? అంటే ఈ బొబ్బర్లు ఇష్టమా, శనగపప్పు గారెలు ఇష్టమా, మినపప్పు గారెలు ఇష్టమా? నేనైతే ఎక్కువ మినపప్పు వాళ్ళే వేస్తాను. కాకపోతే బొబ్బర్లు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను అనమాట. లేకపోతే మాత్రం అసలు 90% నేను మినపగారెలు, ఎప్పుడైనా 10% శనగపప్పు గారెలు ఉంటేనే బొబ్బర్లతో చేస్తాను అనమాట గారెలు. కానీ చికెన్ కర్రీతోటి బొబ్బర్లు గారెలు చాలా బాగుంటాయి. సో ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా, ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని, ఇవి చికెన్ బోన్స్ అండి, కొంచెం ఎక్కువ బోన్స్ తోటి పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా బోన్స్ అవన్నీ కూడా ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే టమాటా వేస్తాను. సో ఆ టమాటా పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నా. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి అన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని, కొబ్బరి ఉంటుంది కదా, కొంచెం కొబ్బరి అంటే ఒక పావు చిప్ప కొబ్బరి, అలాగే ఒక 5-6 జీడిపప్పులు, అలాగే ఒక 2 టమాటాలు అన్నీ కలిపి ఇంకా మిక్సీలో ఇలాగా పేస్ట్ చేసుకున్నా. సో ఇదేంటి అంటే అన్నంతో కానీ ఇడ్లీ దోశతో అన్నంతో, మెయిన్గా అన్నంతో తినాలి అనుకుంటే కొబ్బరే వేస్తాను, జీడిపప్పు ఎక్కువ వేయను. సో చపాతీ, దోశ, ఇడ్లీ తినాలి అంటే అప్పుడు మాత్రం కొబ్బరికి బదులుగా జీడిపప్పు వేస్తాను. సో అన్నంతో తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొబ్బరే వేస్తాను అనమాట. ఇవాళ ఎక్కువ కొబ్బరే వేసాను. అయితే ఏంటి అంటే ఇంకా గారెలు తినిన తర్వాత ఇంకా నైట్కి హెవీ అయిపోయిందని మా వాళ్ళు అన్నం తినలేదు, ఇడ్లీ తిన్నారనమాట. సో ఇడ్లీతో కూడా బాగానే ఉంటుంది. సో గ్రేవీ అంతా మంచిగా కలిపేసి వాటర్ వేసేసి, సాల్ట్ వేయలేదు ఏంటి అనుకుంటున్నారు కదా, చికెన్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసే పెట్టాను. సో అప్పుడు ఏంటి అంటే చూసుకొని వేసుకోవడం బెటర్ కదా, మళ్ళీ ఉప్పు కసం అయిపోద్ది, అందుకే సాల్ట్ వేయలేదు. సో ఉడికిపోయిన తర్వాత చూసుకొని వేసుకుందాంలే అని చెప్పి. సో అదైతే బోన్స్ కదా, మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసామనుకోండి హై ఫ్లేమ్లో, మంచిగా ఉడికిపోద్ది. ఆ చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. సో అందుకని కుక్కర్లో పెట్టేశాను. ఇంకా టీ అయితే మరిగిపోయాయి, సరే అని చెప్పి ఇంక ఫస్ట్ మా ఆయనకి టీ అయితే ఇచ్చేసా. గారెలు వేయాలి అంటే చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపల టీ తాగేద్దాము, ఒక 5 మినిట్స్ నాన్న గారెలు వేసిస్తాను అంటే, వాళ్ళేమో చికెన్ కర్రీ మాకొద్దు, మాకు గారెలతోటి ఉల్లిపాయ కారం కావాలి అని. ఉల్లిపాయ కారం అంటే అదే ఎర్రగారం అంటాం కదా, సో అదనమాట, కారం అడుగుతున్నారు. సో కారం ఉంటే అసలు చట్నీయే తినరండి, చట్నీ కానీ చికెన్ గ్రేవీ అయినా తింటారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే కారం ఉంటే గ్రేవీ ఏమీ తినరు వీళ్ళొకళ్ళు, అందుకే కారం చేయడమే మానేశాను. ఇంక ఇప్పుడేమో గారెలతోటి కారం కావాలని అడుగుతున్నారు. సరేలే అని చెప్పి చేస్తానని చెప్పా. ముందైతే టీ తాగనిరా అని. మా ఆయన ఏమో ఏదో విడిగా టీ పెట్టుబడితే తలనొప్పి వచ్చేస్తుంది అన్నారా, తీరా టీ ఇచ్చిన తర్వాత ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పేసి ఫోన్ చూసుకుంటా ఉన్నారండి. ఎప్పుడు అంతే, నాకు మా ఆయనకి గొడవ అక్కడే పడుతుంది. టీ కానీ, టిఫిన్ కానీ, స్నాక్స్ కానీ, ఆఖరికి భోజనం అయినా సరే అండి, పెట్టిన వెంటనే తిండి అదేంటో కానీ అలాగా టీవీలో ఏదో ఒక మూవీ పెట్టడం, లేకపోతే అలా ఫోన్ చూసుకోవడం, లేకపోతే అసలు ఎప్పుడు నాకు మా ఆయనకి గొడవ అక్కడే పడుతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఆ టీ వేడిగా ఇచ్చినప్పుడు వెంటనే తీసుకొని తాగడనమాట. సో అది పక్కన పెట్టి అది చల్లారిపోయిన తర్వాత అసలు ఏమో నాకు మాత్రం అండి, పెట్టింది వెంటనే వేడిగా తినేయాలి, వేడిగా తాగేయాలి. సో పక్క వాళ్ళది అలా పక్కన పెట్టినా సరే నాకు చాలా కోపం వస్తుంది. నేను టీ తాగుతున్నానే కానీ చూస్తున్నాను, 5 నిమిషాల తర్వాత కప్పు చేతికి తీసుకొని తాగుతూ ఉన్నాడు అనమాట మా ఆయన. ఏంటో అండి, మామూలుగా వంట బాగా వచ్చిన వైఫ్ ఉంటే అది చేయి ఇది చేయి అని అడుగుతారు. మా ఆయన ఏంటో దానికి రివర్స్, అసలు ఏది అడగరు.
అంటే ఏదైనా చేసి పెట్టినా కూడా తినడం కూడా కష్టంగా ఫీల్ అవుతాడనమాట అదేంటో. సో పిల్లలు అడుగుతారు రివర్స్‌లో. మా ఆయన అసలు ఏది అడగరు గానీ పిల్లలు అడుగుతారు. అమ్మ అది చేయమ్మా, ఇది చేయమ్మా అని చెప్పేసి. సో ఇంక ఇప్పుడైతే వాళ్ళు కారం అడిగారు కదా! వాళ్ళ కోసం కారం అయితే చేస్తున్నాను. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2, 3 వెల్లుల్లిపాయలు అదే చిన్నయి అనమాట అవి. వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 చిన్నవి వెల్లుల్లి, ఒక 20 వరకు ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవడమే. కొంతమంది ఎండుమిరపకాయలని వేడి నీళ్ళలో ఉడకబెట్టడం లేకపోతే నానబెట్టడం అలా చేస్తారు. అంత అవసరమేం లేదు. కొంచెం వాటర్ వేసేసి కాకపోతే కొంచెం ఎక్కువసేపు మిక్సీ చేయాల్సొస్తది. అంటే అది కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా! సో కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగా మిక్సీ చేసుకుంటే ఇదిగోండి మెత్తగా మనకి కారం అయితే రెడీ అయిపోద్ది. సో ఇంకా నానబెట్టడం, ఉడకబెట్టడం అవసరం లేదనమాట. సో కారం చాలా బాగుంటుంది. నిజానికి నాకు కూడా చాలా ఇష్టం అండి గారెలతోటి. సో పిల్లలకేమో తిట్టాను కానీ ఏంట్రా మీరు పెట్టింది తినరు, కారం అడుగుతారు ఏంటి అని చెప్పి వాళ్ళని తిట్టాను కానీ నిజానికి గారెలతోటి నేను కూడా చికెన్ కర్రీ ఉన్నా సరే చికెన్ కర్రీ కావాలంటే మళ్ళీ ఇడ్లీతో తినొచ్చులే అని చెప్పి గారెలతోటి కారంతోనే తిన్నాను అనమాట నేను. నాకు కూడా చాలా ఇష్టం. చెప్పాలంటే నా టేస్ట్లు మా పిల్లలు ఇద్దరి టేస్ట్లు ఇంచుమించు ఒకటే అనమాట. కాకపోతే నేను నాన్ వెజ్ తింటాను, వాళ్ళు నాన్ వెజ్ తినరు అంతే. కానీ మిగతా కారం తినడం కానీ ఆ స్నాక్స్ ఇవన్నీ తినడం అన్నీ సేమ్ మా ముగ్గురు టేస్ట్ ఒకటే అనమాట. అందుకే ఇంకా కారం కూడా వాళ్ళు అడిగితే ఇంకా కాదనకుండా చేయాల్సి వచ్చింది. అంటే నాకు కూడా ఇష్టమే. సో అందుకని చెప్పి ఇంకా పప్పు అయితే రుబ్బేసాను కదా, కారం అయితే అయిపోయింది, అదైతే పక్కన పెట్టేసా. ఇంకా ఆయిల్ పెట్టేశాను. ఇంకొక వైపు ఉల్లిపాయ కొత్తిమీర కూడా కట్ చేసి అది కూడా పప్పులో అయితే వేసేసాను, అదే గారెల పిండిలో. వంట సోడా వేయను, కొంచెం ఉప్పు వేస్తాను. వంట సోడా ఎప్పుడు వేస్తానంటే ఫస్ట్ ఒక 2 గారెలు వేసి చూస్తాను. గారెలు బాగా పొంగినాయి అంటే వంట సోడా వేయను. ఒకవేళ పొంగలేదు అంటే అప్పుడు ఒక చిటికెడు వంట సోడా అయితే అప్పుడు వేస్తానమాట. ఏ గారెలకైనా సరే ముందే వంట సోడా వేసామనుకోండి ఒక్కొక్కసారి నూనె పీల్చేస్తుంది. అందుకే వంట సోడా వేయనమాట. సో ఇంకా గారెలు వేసి అవి పొంగలేదు అంటే అప్పుడు కొంచెం చూసి వేసుకోవడమే. సో ఇంక ఇక్కడైతే నూనె బాగా మరిగిపోయింది. తర్వాత ఇంక గారెలు అయితే వేసేస్తూ ఉన్నాను. సేమ్ మన మినప వాళ్ళలాగే ఉంటాయండి, మినప గారెలు అంటాం కదా, సో అలాగే ఉంటాయి. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర కరివేపాకు అయిపోయింది, అందుకే ఇంకా కరివేపాకు వేయకుండా ఓన్లీ కొత్తిమీర అవే వేసాను అనమాట. టేస్ట్ కూడా ఇంచుమించు మినపగారెలాగానే ఉంటాయి, బొబ్బర్లతో కూడా గారెలు. కానీ ఎందుకో నేను ఎక్కువ మినపగారెలే వేస్తాను. బొబ్బర్లు కూడా నిజానికి మంచివే, బలం పిల్లలకి. సో గారెలు అయితే మాత్రం నో చెప్పకుండా తినేస్తారనమాట మా వాళ్ళు. చాలా ఇష్టం గారెలు అయితే మాత్రం మా వాళ్ళకి, అదే పిల్లలకి. మా ఆయన కూడా తింటారులేండి. సో ఇంక వాళ్ళకి ఏంటి అంటే గ్రేవీ వేస్తారంటే ససేమిరా వద్దంటే వద్దన్నారు. అందుకని ఆఖరికి పల్లి చట్నీ కూడా ఉంది ఉదయం చేసింది, వద్దన్నారు. సరే అని చెప్పి ఇంకా ప్లెయిన్గా గారెలు ఒకటే ఇచ్చా. ఇదిగోండి వంట సోడా ఏం వేయలేదు, అయినా చూడండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చాయండి గారెలు అయితే మాత్రం. మధ్యాహ్నం నానబెట్టాను, అంటే ఒక 12 o'clockకి అట్లా పప్పు నానబెట్టాను. ఒక 3-4 ఆ టైం కల్లా పప్పు బాగా నానిపోయింది. సో ఇంకా మా వారికి కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మా ఆయన అస్సలు కారం తినరండి, అస్సలు. చెప్పాను కదా క్వైట్ ఆపోజిట్ అనమాట. మేము ముగ్గురం ఏం తింటామో దానికి ఆపోజిట్లో మా ఆయన తింటారు. సో ఇదిగోండి గ్రేవీ, చికెన్ కూడా ఉడికిపోయింది మంచిగా, ఇలా ముక్కలు బాగా ఉడికిపోయి గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా వేడివేడిగా అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే వేడివేడిగా పెట్టాలి, వాళ్ళు కూడా వేడివేడిగా తినేయాలి. అలా కాదని పక్కన పెట్టారంటే మాత్రం అయిపోతారనమాట. సో ఇంక మా ఆయన ఏమో యాక్చువల్గా తర్వాత తింటారంటే నేను ఒప్పుకోలేదు, వేడిగా తినేసేయని చెప్పి. నా సాటిస్ఫాక్షన్ అనమాట. సో వాళ్ళు నాకు తెలుసు ఈవినింగ్ హెవీగా స్నాక్స్ తిన్నారు అంటే మాత్రం ఇంకా నైట్కి డిన్నర్ లైట్గా తింటారని. సో ఇంకా అంటే వేడిగా వేసి అలా సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళు తినేసిన తర్వాత నేను అప్పుడు పెట్టుకుంటాను. నాకేంటి అంటే నేను తినేటప్పుడు అసలు ఏ పని చేయను, అంటే అది ఇది అని ప్రశాంతంగా కూర్చొని తినాలి. అందుకే ఫస్ట్ వాళ్ళకి పెట్టేశాను అంటే ఒక పని అయిపోద్ది. ఇంక వీళ్ళకేమో పాపం మా పెద్దోడికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉందంట. ఇంకా చిన్నోడైతే వెళ్ళి చదువుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ డాడీ లక్కీ ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఏదో చూస్తూ ఉన్నారు. ఏదో ఆ పెద్దది ఆ కార్డ్బోర్డ్ షీట్ ఏవో తీసుకొచ్చారనమాట. వాళ్ళ డాడీ వర్కే అనమాట అది, ఆ ఫిజిక్సే. సో దానికోసం ఏదో అలా చూస్తూ ఉన్నారు. ఇంక నేనైతే బట్టలు సరేలే కూర్చొని అలాగా టీవీలో ఏదైనా మూవీ వేసుకొని చూస్తూ బట్టలు మడత పెట్టేద్దాంలే అని అనుకున్నాను. కాకపోతే మూవీ ఏం వేయలేదండి, వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు మా ఆయన వాళ్ళకి. సరేలే అని చెప్పి ఇంకా అలా అంటే ఇప్పటికీ చైర్ నిండిపోయింది కదా,
అందుకే మడత పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా మడత పెడతా ఉన్నాను అనమాట. సో నేను మడత పెట్టేటప్పుడు ఏం చేస్తానంటే ఎవరి బట్టలు వాళ్ళవి సపరేట్ చేసేస్తా ఫస్ట్. సో అప్పుడు మడత పెట్టడం ఈజీగా ఉంటుంది కదా అన్నట్లుగాన. అంటే చీరలు అన్నీ కలిసిపోతాయి కదా, నావి పిల్లలవి మా వారివి. సో ఫస్ట్ అలా సపరేట్ మా వారివి నావి సపరేటు, పిల్లలవి సపరేటు అట్లా సపరేట్ చేసేసి ఫస్ట్ మా వారివి మడత పెట్టేస్తా, తర్వాత పిల్లలవి, లాస్ట్లో నావన్నమాట. చెప్పాలంటే ఉదయమే ఆ బట్టలు షెల్ఫ్లన్నీ సర్దాను. ఇంక ఈ కొన్ని బట్టలే ఎందుకులే చీరలు అని ఇంక ఇవి కూడా ఇప్పుడు మడత పెట్టేస్తా ఉన్నాను అనమాట. అయితే ఇంక ఇప్పుడు మనకి చలికాలం అయిపోయింది కదా, చలికాలం అయిపోతుంది, ఇంకా మనకి కొంచెం ఉక్క పెడుతుంది, ఎండాకాలం వచ్చేస్తుంది కదా. సో ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అంటే మార్నింగ్ ఏం చేశానంటే చలికాలంలో వేసుకునే బట్టలు ఉంటాయి కదా, స్వెటర్లు, హుడీలు, అవన్నీ కొంచెం వెనక్కి పెట్టేసి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కొంచెం పలచగా మనం వేసుకునే కాటన్వి ఉంటాయి కదా, పలచగా ఉన్న టీషర్ట్స్, తర్వాత కొంచెం కాటన్ బట్టలు అవన్నీ ముందుకు మార్చేసాను అనమాట. సో అంటే మీరు కూడా అలా చేస్తారా? అప్పుడు ఏంటి అంటే బట్టల్ని మనం వాడేది కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు మనకి చలికాలంలో ఎక్కువ వేసుకునేది ఏంటి అంటే ఫుల్ స్లీవ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఫుల్ ప్యాంట్లు, ఫుల్ స్లీవ్స్, ఎక్కువగా ఈ జర్కిన్స్ లేకపోతే ఈ లావుగా ఉన్నాయి స్వెటర్లు ఇలాంటివి వాడతాం కదా. సో అవన్నీ ఇంక ఇప్పుడు వాడం కాబట్టి అన్నీ కూడా నేను మీషో నుంచి తెప్పించిన బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగుల్లో పెట్టేస్తే ఏంటి అంటే స్పేస్ కలిసి వస్తుంది. సో బట్టలు పిల్లలు కానీ మా వారు కానీ ఏం వాడుతున్నారా అని అర్థమవుతుంది కదా. సో అందుకని మార్నింగ్ కూర్చొని అలా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు మడత పెట్టినవి కూడా వెనక పెట్టేశాను. ఇప్పుడు కూడా 1-2 వచ్చినాయి హుడీలు. సో ఆ హుడీలు అన్నీ కూడా వెనక్కి పెట్టేశాను అనమాట. సో ముందుకి ఏంటి అంటే రెగ్యులర్ వేరు అవి పెట్టాను. సో ఇంక ఇవైతే నా బట్టలు ఏంటి అంటే నా దగ్గర పెద్దగా సిల్క్ అయితే ఏమి ఉండవు, అన్నీ కాటన్సే కాబట్టి. కాకపోతే మంచివన్నీ ఒకవైపు, నైటీలన్నీ ఒకవైపు, నైట్ డ్రెస్సులన్నీ ఒకవైపు, ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇప్పుడు మెయిన్గా చేసే పని ఏంటి అంటే దోమలు కొట్టమండి. 6-6:30 అయితే చాలు, దోమలు వచ్చేస్తాయి. సో ఇంకా దోమలు అయితే ఇంకా ఇది ఎప్పుడు లక్కీ డ్యూటీ అనమాట. కాకపోతే వాడికి ఇవాళ ఏదో చెప్పా కదా ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఆ కార్డ్బోర్డ్ ఏదో తీసుకొచ్చారు ఏదో చెయ్యాలి అని చెప్పి. కాకపోతే నేను కొడుతుంటే ఒక్క దోమ కూడా చచ్చిపోవట్లేదు. మా చిన్నోడు వచ్చి కొట్టగానే చచ్చిపోయాయి, 2 దోమలు చచ్చిపోయాయి. అమ్మ ఇలా కొట్టాలమ్మా అని చెప్పి చెప్తున్నాడు వాడు. అంటే లేవు మరి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. అదేంటోనండి చేతిలో బ్యాట్ ఉన్నప్పుడు ఒక్క దోమ కూడా కనిపించదు, ఆ బ్యాట్ పక్కన పడేస్తామేమో జుమ్మని వస్తాయన్నమాట దోమలు. మెయిన్గా పెద్ద బెడ్రూమ్లో ఏంటి అంటే ఆ మెస్ డోర్ కొంచెం ఓపెన్ చేసినా సరే ఖాళీ ప్లేస్ కదా అవుటర్, అక్కడి నుంచి ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రతిరోజు మాకు అదో డ్యూటీ, బ్యాట్ పట్టుకొని దోమలు కొట్టుకోవడము. సో ఇంక ఎండాకాలం వచ్చేస్తే కొంచెం తగ్గుతాయేమో చూడాలి. చలికాలం మంచికాలం ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా దోమలు. ఆ తర్వాత ఇంకా నైట్కి అయితే మాత్రం మా వాళ్ళు నాకు పని తగ్గించారు, అన్నం వద్దన్నారు. ఇంకా అన్నం వండి చారు పెడదాంలే అనుకున్నా, వాళ్ళు ఏం వద్దన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఇడ్లీ పెడుతున్నా. నిజానికి ఇడ్లీ కూడా వద్దన్నారు, కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక 2 ఇడ్లీ అయినా తినండి అని చెప్పి ఇంకా అట్లా ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట. సో అదండి ఇంక ఇవాళ నా ఈవినింగ్ రొటీను. సో చూసారు కదా. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. మీరు ఇంకా ఎవరైనా సరే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.